రైట్ ఇక కుకట్పల్లి నుంచి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, కుకట్పల్లిలో ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? అటు కొన్ని నియోజకవర్గాల్లో అయితే చూసుకున్నట్లయితే ఈవీఎంల ప్రాబ్లం వల్ల అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే లేట్గా నమోదు కావడం జరిగింది, ఇక లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి అక్కడ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ పరిధిలో కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఈవీఎంల ప్రాబ్లం ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే పటాన్చెరులోని అమీన్పూర్ నియోజక డివిజన్లో కూడా పలు చోట్ల ఈవీఎం ప్రాబ్లం రావడం జరిగింది. అదేవిధంగా కుక్కట్పల్లిలో కూడా 1-2 చోట్ల కూడా ఈవీఎం మొరాయించిన పరిస్థితి మనం చూసినాం. వాటి అన్నింటినీ కూడా అధికారులు రెక్టిఫై చేసి ప్రజెంట్ అయితే ఓటింగ్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇటు 15 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కుక్కట్పల్లిలో కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు ప్రముఖులతో పాటు ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకునే దానికి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కుక్కట్పల్లిలో మొత్తం 4,63,634 ఓట్లు ఉండగా కూడా ఇక్కడ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వస్తున్నారు. ఇప్పటికే దాదాపు వీరందరూ ఓటు వేయడానికి 418 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుక్కట్పల్లిలో 20 సమస్యక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే సమస్యక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా పటిష్టమైన బందోబస్తును కూడా పోలీసులను పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కుక్కట్పల్లిలో సజావుగా ఎన్నికలు జరిగేందుకైతే ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు మరోవైపు చూసుకుంటే పట్టంచెరు కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్, ఇవి షేర్లింగంపల్లి కూడా ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పట్టంచెరులో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుత్బుల్లాపూర్లో వివేకానంద గౌడ్ కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా షేర్లింగంపల్లిలో కూడా ఇటు అరకపూరి గాంధీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రముఖులందరూ కూడా జూబ్లీహిల్స్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అదేవిధంగా అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది. కవిత కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈరోజు 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఎలాంటి సమస్యగా ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు 3 కమిషనరేట్ పరిధిలో దాదాపు 40,000 పోలీస్ సిబ్బందితో కూడా ఎన్నికల అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఈవీఎంల ఇబ్బంది ఉంటే వాటిని వెంటనే దాన్ని రెక్టిఫై చేసి కూడా అధికారులు దాన్ని కొత్త ఈవీఎంలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పూట కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా 10 గంటల తర్వాత కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే కుత్బుల్లాపూర్లో కూడా 6,90,000 ఓటర్లు అయితే అక్కడ ఉన్నారు. వారందరికీ ఓటు హక్కు వేసుకునేందుకు కూడా 550 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పటాన్చెరులో 3,90,000 ఓటర్లకు 405 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో కూడా 3,85,000 ఓటర్లు ఉన్నారు. వారందరికీ ఓటింగ్ వేసుకోవడానికి 352 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసారి దాదాపు 2,290 మంది అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బరిలున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 221 మంది మహిళలు కూడా బరిలు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే మరికొద్దిసేపట్లో కూడా సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట జిల్లాలో కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే వినియోగించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ఈసీ కూడా 2 రోజులు సెలవు ప్రకటించిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ కూడా చాలా మటుకు ఖాళీ అయిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 15 నుండి 20 లక్షల మంది ఓటర్లు కూడా వారి జిల్లాలకు కూడా వెళ్ళి ఓటు హక్కును వేసుకునే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 44 లక్షల ఓటర్లు ఉన్నారని మనకు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఓటు హక్కును ఏర్పాటు అయితే చేయడం జరిగింది. కుక్కట్పల్లి ప్రెజెంట్ ఓటు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన కూడా అధికారులు అయితే పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ కౌండిన్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.